जोहार पंडुग सायन्नकु अमर है पंडुग सायन्न अमर है अमर है अमर है पंडुग सायन्न अमर है अमर है పండుగ సాయన్న స్వతంత్ర సమరయోధుడు పేద అడుగు వర్గాల ప్రజల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. దాదాపు 185 ఏళ్ల కింద ఆయన మహబూబ్ నగర్ జిల్లా నవాపేటలో మండలంలో జన్మించినటువంటి వ్యక్తి. ఆనాడు ఉన్నటువంటి దొరలు, పెత్తందారులు, జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు చేస్తున్నటువంటి ఆగడాలతోటి గ్రామాలలో ప్రజలు అనుభవిస్తున్నటువంటి బాధలు చూడలేక ఆయన కూడా స్వయాన బాధితుడు అవడం మూలంగా ఈ ప్రజలకు విముక్తి కల్పించాలనే ఆలోచనతో ఆయన సాయుధ పోరాటాన్ని ఎంచుకోవడం జరిగింది. ఒక దళాన్ని ఏర్పాటు చేసుకొని ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా, అప్పుడు ఉన్నటువంటి భూస్వామి పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి అటువంటి గొప్ప వ్యక్తి పండుగ సాయన్న గారు. పండుగ సాయన్న ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టే ఇవాళ తెలంగాణ చరిత్రలో ఇవాళ ఆయనకు స్థానం లేకుండా పోవడం అనేది జరిగింది. కానీ ఇవాళ తెలంగాణలో బీసీలు అందరూ కూడా తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళు, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసినటువంటి వాళ్ళందరి యొక్క చరిత్ర ఈ తెలంగాణలో ప్రజలందరూ కూడా తెలవాలనే ఆలోచనతో ఆయన యొక్క జన్మించినటువంటి తేదీ తెలియకున్నా, ఆయన మరణించినటువంటి డేట్ తెలియకున్నా కూడా ఆ సమకాలీకులైనటువంటి అప్పటి ఉన్నటువంటి చరిత్ర ఆధారంగా ఇవాళ మేము జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. దాదాపుగా 185 ఏళ్ల కిందట జన్మించినటువంటి వ్యక్తి ఇవాళ పండుగ సాయన్న. పండుగ సాయన్న మీద హత్యా ప్రయత్నం జరిగింది, చంపాలని చూసిండ్రు. పండుగ సాయన్న పేద ప్రజలకు ఆకలితో అల్లాడుతున్నటువంటి సందర్భంలో భూస్వాములు, పెత్తందారులు దోపిడీ చేసినటువంటి సంపద ఏతున్నదో దాన్ని కొల్లగొట్టి పేద ప్రజలకు, బీద బిక్కి జనాలకు పంచిపెట్టినటువంటి వ్యక్తి ఆయనే. కేవలము దోపిడీలు చేసి పేద ప్రజలకు దాన ధర్మాలు చేయడమే కాకుండా ఈ యొక్క అణగారిన వర్గాల మీద ఎవరైతే పెత్తనం చేస్తున్నారో ఆ పెత్తందారీ వ్యవస్థను రూపుమాపాలంటే ప్రతి ఒక్కరు కూడా విద్య నేర్చుకోవాలని చెప్పి ఆయన కూడా చదువుకొని అణగారిన వర్గాలకు కూడా చదువుకోవాలని చెప్పి దానితోటనే చైతన్యం వస్తాయని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి పండుగ సాయన్న గారు. కాబట్టి పండుగ సాయన్న చరిత్రని తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. పండుగ సాయన్ని చంపాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎస్పీ, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్పీ చంపాలని కుట్ర చేసిండ్రు. అరెస్ట్ చేసి జైల్లో పెడితే జైలు గోడలను ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వేలాది మంది పోయి మా పండుగ సాయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి చంపుతారా అని చెప్పి జైలు మీద బ్రద్దలు కొట్టి దాడి చేస్తే ఆయన జైల్లో లేకపోతే అక్కడ ఉన్నటువంటి గద్వాలకు సంబంధించిన మహారాణి శంకరమ్మ దగ్గరికి పోయినరు. ఆ శంకరమ్మ ఆమెకు ప్రజలందరికీ సహకరించి ఆ రోజుల్లో 10,000 పూచీకత్తు మీద బయటికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ నిజాం, అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ, అప్పుడు ఉన్నటువంటి పరిపాలకులు, ఆ భూస్వామ్య వ్యవస్థ అందరూ కూడా ఈయనను ఎట్లయినా చంపాలని చెప్పి ఆయనకి ఇచ్చినటువంటి ఆర్డర్ని తికమక వేసి కింది మీద వేసి మళ్ళీ ఆయనని ఉరిశిక్ష చేసి మెడకాడ మొండెమోకాడ వేసి భయంకరమైనటువంటి హింసకు గురి చేసి చంపబడ్డటువంటి వ్యక్తి పండుగ సాయన్న గారు. కాబట్టి తెలంగాణ కోసం, తెలంగాణ విముక్తి కోసం, తెలంగాణ ప్రజల కోసం సాయుధ దళాలను ఏర్పాటు చేసుకొని బీద జనాల కోసం, బలహీన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి పండుగ సాయన్నని ప్రభుత్వం గుర్తించాలి. ఆయన కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహించాలి. ఆయన పుట్టుక, చావు, ఆయన మధ్య జీవిత కాలం అంతా కూడా చరిత్ర పుస్తకాలలో పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలకు తెలిసే విధంగా పాఠ్యాంశంలో అతని అంశాన్ని చేర్చే విధంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ప్రజలందరి తరఫున ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ పండుగ సాయన్న లాంటి పోరాట యోధులు చేసినటువంటి పోరాట ఫలితంగానే ఇవాళ మనం ఈ స్వేచ్ఛ వాయులను పీల్చగలుగుతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మేము పండుగ సాయన్న జయంతి సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. पंडुग सायन्न अमर है, पंडुग सायन्न अमर है, पंडुग सायन्न अमर है, पंडुग सायन्न अमर है। जोहार पंडुग सायन्न को जोहार, जोहार पंडुग सायन्न को जोहार, जोहार।